నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, దశావతారంలో భక్తులను కరుణించిన జగన్నాథుడు టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపం నుంచి తిరిగి ఆలయానికి చేరాడు. బలభద్ర, సుభద్రతో సహా ఈ నెల 16న టౌన్ కొత్త రోడ్డులోని ఆలయం నుంచి టర్నర్ చౌల్ట్రా కళ్యాణ మండపానికి చేరుకుని 10 రోజుల పాటు వివిధ రూపాల్లో పూజలు అందుకున్న స్వామి తిరుగు రథయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. గోవింద నామస్మరణతో ఈ ప్రాంతం మారుమోగింది. అయ్యా కొద్ది ముందుకెళ్ళండి అన్నయ్య. రండి. మధ్యలో గ్యాప్ ఇవ్వండి, మధ్యలో గ్యాప్ ఇవ్వండి, మధ్యలో గ్యాప్ ఇవ్వండి.
జరగండి. దేశ రక్షణలో అలుపెరగని పోరాటం చేసిన సముద్ర జలాల్లో భారత్కు విజయాన్ని అందించిన వీర సైనికులకు శుక్రవారం తూర్పు నావికాదళం ఘన నివాళులు అర్పించింది. 27వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద గల విక్టరీ ఎట్ సీ స్మారక చిహ్నం వద్ద కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్, తూర్పు నౌకాదళ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ పుష్పగుచ్చం సమర్పించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఎన్నెల్ నుంచి గోపాలపట్నం బంక్ కూడలి సమీపంలో సింహాచలం రహదారిని కలిపేలా 11.7 కోట్లతో నిర్మించిన లక్ష్మీ నరసింహ బైపాస్ ను ఆదివారం ఎంపీ శ్రీ భరత్, పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు, కలెక్టర్ అభిషేక్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రారంభించారు. సింహాచలం సందర్శించే భక్తులు నేరుగా జాతీయ రహదారిని చేరుకునేందుకు గిరి ప్రదక్షిణ భక్తులకు సౌకర్యంగా ఉంటుందని నేతలు తెలిపారు. ఈ రోజున లక్ష్మీ నరసింహ మార్గ్ ఏదైతే మనం ఇందిరానగర్ నుంచి కుమారి కళ్యాణ మండపం వరకు సుమారు 12 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ వరకు మనం ఈ రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్త రోడ్డు విస్తరణ చేసి అలాగే ఇక్కడ చాలా రిటైనింగ్ వాల్స్, అలాగే ల్యాండ్ ఫిల్లింగ్, బీటీ కంప్లీట్ కొత్త రోడ్డు కింద మనం తయారు చేసుకోవడం జరిగింది.
మన ఎంపీ గారు చెప్పినట్టు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా ఒడిదుడుకులను దాటుకొని కోర్టు కేసెస్ని లీగల్ డిస్ప్యూట్స్ని దాటుకొని ఇక్కడున్న ప్రజానికం సపోర్ట్తో మనం ఈ రోడ్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం డెవలప్మెంట్లో ప్రజలు ఎలా పాలు పంచుకుంటున్నారు అనే దానికి ఈ రోడ్డు ఒక నిదర్శనం. ఇలాగే ప్రతి చోట మనం ఎక్కడ డెవలప్ చేయాలనుకున్నా ప్రతి చోట ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ని వాళ్ళ వంతు ప్రయత్నం కృషి వాళ్ళు చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు అతి త్వరలో మనం ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఆల్ కనెక్టింగ్ రోడ్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అతి ముఖ్యంగా కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందో మన ఎయిర్పోర్ట్కి, అది కూడా శాంక్షన్కి తుది దశకు చేరుకుంది. డిసెంబర్ ఈ సంవత్సరం లోపల ఆ ప్రాజెక్ట్ని కూడా గ్రౌండ్ చేయాలని చెప్పి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన మెట్రో ప్రాజెక్ట్ మీద కూడా కంటిన్యూస్గా రివ్యూ జరుగుతోంది. మెట్రో ప్లస్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ని కూడా మనం టేకప్ చేస్తాము. సిటీని మొత్తము అలాగే విశాఖపట్నంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విశాఖపట్నానికే కాకుండా ఎంటైర్ ఎకనామిక్ రీజన్ మొత్తం ఉత్తరాంధ్రకి గేట్వే అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఆ విధంగా మనం పనిచేస్తున్నాము. ఇలాగే ప్రతి నెల ప్రతి కాలంలో ఇలా డెవలప్మెంట్ సంబంధించిన నిదర్శనాలు మీ ముందు ఇనాగ్రేట్ చేసుకుంటూ మీ అందరి కృషితో ముందరికెళ్తాం. ఈ ప్రాజెక్ట్లో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది అధికారులు కూడా కృషి చేశారు. జీవీఎంసీ గిరి ప్రదక్షిణ డెడ్లైన్ని ముందర పెట్టుకొని చాలా ఫాస్ట్గా ఈ వర్క్ని కంప్లీట్ చేశారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. కన్నబాబు గారు చాలా స్పష్టంగా వివరించారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పక్కర్లేదు. కానీ నేను ఒక యాత్రికుడిగా ఈ రోడ్లో ఒకసారి వెళ్ళడం జరిగింది. అన్నట్టు అప్పుడు 8 అడుగులు ఉన్నప్పుడు ఎవరో ఒక చిన్న బైక్ పార్క్ చేశారు, కారు ఆగిపోయింది. అక్కడే 15 నిమిషాలు ఆగాల్సి వచ్చింది, ముందుకు వెళ్ళలేకపోయాం. సో అప్పటి నుంచి అనుకుంటున్నా ఈ రోడ్డు గురించి మనం ఏదో చేయాలి అని. 8 నెలల్లో అంటే కంకణం పట్టుకుని ఇది చేయాలని గణబాబు గారు, నౌషర్ గారు చాలా ప్రొయాక్టివ్గా దీన్ని మేనేజ్ చేసి పూర్తి చేయడం అభినందిస్తున్నాను టీం అందరినీ. అండ్ ఆయన అన్నట్టు 99 భవనాలు కూడా ఇవాళ అక్కడ డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరైతే అక్కడ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మీ సపోర్ట్ కోసం. ఈ ఒక రోడే కాదు, ఇప్పుడు అక్కడ గోపాలపట్నం నుంచి సింహాచలంకి వెళ్ళే దారిలో కూడా కొన్ని బిట్లు మిగిలిపోతే అది కూడా పూర్తి చేస్తే అది కూడా 4 లేన్ రోడ్ పూర్తవుతుంది. అన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముందుగా మనకి రోడ్స్ కనెక్టివిటీ అందరికీ బాగుంటుంది. కొత్తగా ఇప్పుడు ఏంటి అంటే ఎయిర్పోర్టు. సో ఎయిర్పోర్ట్కి ప్రతి రోడ్డు ఏదైతే కనెక్ట్ అవుతుందో మనం ఓపెన్ అప్ చేయగలిగితే ఆ డిస్టెన్స్ మనకి టైం కలిసి వస్తుంది. సో ఆగస్ట్ 1 ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం కూడా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఒక రియాలిటీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాము. నెక్స్ట్ మంత్ ఏదో టైం ఎయిర్పోర్ట్ ప్రారంభించబోతున్నారు. సో అప్రిషియేటింగ్ ద థింగ్. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకెక్కడన్నా రోడ్స్ ఇంకా డెవలప్ చేయాలి, లేదా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రొయాక్టివ్గా తీసుకుంటాము. అని గమనించండి, ఎక్కడ అభివృద్ధి చేస్తున్నా సరే కొందరు బయటకు వచ్చి చేస్తున్నారు, కొందరు దొంగచాటుగా కేసులు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. పూర్తయిన తర్వాత వచ్చి అది మేమే చేసామంటారు. అంటే మీరు అసలు ప్రజలకి సౌకర్యంగా ఉండేది మీరు ఎందుకు ఇట్లా అడ్డుకుంటున్నారనేది అందరూ ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈ రోడ్డు వస్తే మేలు పొందేది ఏదో మేమే కాదుగా, అందరూ మేలు పొందుతారుగా. ఇక్కడ ఉన్న స్థానికులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకేంటి ఇబ్బంది? ఇలా షాడో బాక్సింగ్ బాధాకరం. ఇక్కడే కాదు, అనేక విషయాల్లో జరుగుతున్నారు. కానీ దీన్ని ఈ విషయంలో ఎదుర్కొని పూర్తి చేశారు. ఐఎమ్ అప్రిషియేటింగ్, వెరీ హ్యాపీ. అందుకే గణబాబు గారు అన్నట్టు నేను గిరి ప్రదక్షిణ దానికోసం కార్యక్రమం కోసం ఇక్కడ పార్లమెంట్లో ఉంటాను కాబట్టి మిస్ అవుతాను. సో అయితే ఈ రోడ్డు దానికి చాలా ముఖ్యము. ఈ రోడ్లో ఇప్పుడు అందరూ వాకింగ్ చేయబోతున్నారు కాబట్టి ఇవాళ ఒక ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాను. సో వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేనా అందరికీ నమస్కారం. సో థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హెస్ బీన్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ లాస్ట్ 1 year. అంటే మేము వచ్చేప్పటి నుంచి ఆల్మోస్ట్ జూన్లో లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాము. సో ఫస్ట్ గిరి ప్రదక్షిణ తర్వాత ఈ నెక్స్ట్ గిరి ప్రదక్షిణకి రోడ్ రావాలి అని చెప్పి. సో 10 feet ఉండేటివి, సో 40 feet చేయగలిగే వాళ్ళు. యాక్చువల్గా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ టు హ్యాపన్ బై నౌ. అది ఇంకా టైం పడుతుంది అనుకున్నాము. బికాస్ ఆఫ్ పొలిటికల్ విల్ అండ్ బికాస్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఇంజనీరింగ్ స్టాఫ్, లోకల్ పబ్లిక్ చాలా సపోర్ట్ ఇచ్చింది. సో దిస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డన్. ఇంకా మన ఆనరబుల్ ఎంపీ గారు చెప్పినట్టు, కలెక్టర్ గారు ఆదేశం వరకు ఇంకా చాలా రోడ్స్ ఏవైతే జీఎంసీ ఏరియాలో ఉన్నాయో
భోగాపురం ఎయిర్ రోడ్ కనెక్టివిటీ కానీ అదేవిధంగా రోడ్ బ్యాండింగ్ ప్రాజెక్ట్స్ కానీ తెలుగు భాష, సంస్కృతి, కళలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఏర్పడిన సిలికానాంధ్ర సంస్థ రజతోత్సవం జూలై 31, ఆగస్టు 1వ తేదీలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో నిర్వహించుతున్నట్లు లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఇందుకు తనకు గౌరవ అతిథిగా ఆహ్వానమిచ్చారని వెల్లడించారు. No problem. ఫౌండేషన్లో మా కార్యవర్గ సభ్యులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సిలికానాంధ్ర అనే పేరు, సిలికానాంధ్ర మనబడి అనే పేరు, సిలికానాంధ్ర కూచిపూడి నృత్యోత్సవం అనే ఊరు రెండు వీటన్నిటికీ కలిసి కర్త కర్మ క్రియ కూచిభొట్ల ఆనంద్ ఇది 25 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ సందర్భంగా సిలికానాంధ్ర రజతోత్సవాలు జూలై 31, ఆగస్టు 1 అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరుగుతోంది. దీనికి నేను 29వ తారీఖు గౌరవ అతిథిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నెల 29వ తారీఖు బయలుదేరి అమెరికా వెళ్ళి మళ్ళీ 4వ తారీఖు తిరిగి వచ్చేస్తాను. ఈ సిలికానాంధ్ర సంస్థకి గత 25 సంవత్సరాలుగా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీకు కొంచెంగా వివరిస్తాను. ఈ సందర్భంగా మరలా రేపు 3 విషయాలలో వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ వరల్డ్ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు యొక్క కార్యక్రమాన్ని ఎడ్యుకేట్ చేయడానికి సాక్షాత్తు మైకేల్ ఎంఫ్రిక్ ఎడ్యుకేటర్గా వస్తున్నాడు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ చెందినటువంటి సంస్థ చెందినటువంటి మైకేల్ ఎంఫ్రిక్ అనే ఆయన దీనికి ఎడ్యుకేటర్గా ఆయనే వస్తున్నాడు. 3 రికార్డులు మళ్ళీ అక్కడ స్థాపించబోతుంది. ఈ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ని సాధించినటువంటి మరో భారతీయ సంస్థ లేదని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. మరలా చివరిగా కూడా కూచిభొట్ల ఆనంద్ గారి నాయకత్వాన అందరూ అక్కడ చామర్తి రాజు గారు ఇంకొక పేర్లు ఉన్నాయి. అంటే అక్కడ డిసిప్లిను, అదో క్రమశిక్షణ చక్కగా ఏకముఖంగా ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. పదకవిత పితామహుడు అన్నమయ్య సంకీర్తనలను మొదటి నాటి యావదాంధ్రంలోని అన్ని జిల్లాల్లో, తర్వాత భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య పట్టణాల్లో, ఆ తర్వాత ప్రపంచంలోని తిరుగు ప్రయాణమైన జగన్నాథుడు చివరి రోజు కావడంతో పోటెత్తిన భక్తులు. ఈ రథయాత్రలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రభుత్వ అధికారులు అనకాపల్లి జిల్లా పోలీస్ పర్యవేక్షణలో ముందుకు సాగుతుంది. ఈ రథోత్సవంలో భాగంగా వేల్పుల వీధి వారు ఏర్పాటు చేసిన డీజే సిస్టమ్, లైటింగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మహోత్సవం అనకాపల్లి పుర వీధుల గుండా తిరిగి చివరికి గౌరపాలెం చేరుకుంటుంది. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో పేరుగాంచిన ఎస్వి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈసారి కోటి గాజులతో దివ్య కంకణ అలంకార మహా గణపతి పేరుతో వేడుకలు నిర్వహించనుందని, ఈ మేరకు శ్రీనగర్ జింజర్ హోటల్లో నమూనా గణపతి పోస్టర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా నిర్వహించారు.
गणेश महाराज की गणेश महाराज అందరూ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం మన గాజువాకలో ఏర్పాటు చేసుకునే గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం మన గాజువాక గణేష్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ రోజు సాయంత్రం 4:30కి మన శ్రీనగర్లో జింజర్ హోటల్లో స్వామివారి నమూనా కార్యక్రమం చేయడం జరిగింది. కావున ఈ యొక్క స్వామివారికి ఈ సంవత్సరం మనం ఏ పేరు పెట్టుకోబోతున్నాం అనేది శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి స్వామివారికి కోటి గాజులతో స్వామివారికి అలంకరణ చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గాజులు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బుక్ చేసి అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క విగ్రహం ఒక కళాకారులు చీరాలకు చెందిన శ్రీకాంత్ గారి బృందం సుమారు 28 మంది ఈ 28వ తారీఖు నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈసారి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాట్లు కూడా చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. భక్తులందరికీ ఈసారి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు చాలా లాస్ట్ టైం జరిగిన చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఉచిత దర్శనం మన ఉచిత బస్సు ఎఫెక్ట్ వల్ల చాలా క్రౌడ్ కూడా చాలా హెవీగా వస్తున్నారు. గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొసిరెడ్డి గణేష్ గారు, పృథ్వీ గారి ఆధ్వర్యంలో మన గాజువాక భారీ గణపతి యొక్క నమూనాని ఈరోజు శ్రీనగర్ జింజర్ హోటల్లో ముఖ్య అతిథిగా శ్రీ గంటా రవితేజ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కలిసి వచ్చి బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా గాజువాక వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గాజువాక భారీ గణనాథుని ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులందరికీ కూడా కాణిపాకంలో ఏ విధంగా అయితే 21 రోజుల పాటు పూజలు చేస్తారో, హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. గతంలో లంకా మైదానంలో ఏర్పాటు చేసేవారు. అక్కడ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా అయింది, షాపులు అవి వచ్చాయి, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం వస్తుందని ఈసారి మన డీమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి గణేష్ గారికి గత 5-6 సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. పోస్టర్ రివీలింగ్ దీనికి వచ్చినప్పుడు ఏంటి ఇయర్ మన గణేష్ అవతారం అని చూస్తే చాలా చక్కటిగా లాస్ట్ ఇయర్ ఎలాగా సారీస్తో అని చెప్పి ఇయర్ బ్యాంగిల్తో చేస్తున్నారు. సో మనందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకి గణేష్ పండుగ అంటేనే మనం కొంచెం ఎకో ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం. సో అలాంటి ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ని ఈసారి గణేష్ మీ టీం చూసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ మన ఇన్ఫ్లుయెన్సెస్, మన ప్రెస్ అండ్ ఆల్సో ఇక్కడ ఎస్పెషలీ మన గాజువాక యూత్ అందరూ కూడా ఈ పండుగని బాగా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, జై శ్రీరామ్. బీచ్ సాక్స్ పేరుతో మద్యం విక్రయాలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బీచ్ సాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం వద్ద ఆదివారం సంతకాల సేకరణ చేపట్టారు. కమిటీ నాయకురాలు బి పద్మ మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రభుత్వం మద్యం విక్రయాలను ప్రోత్సహించడం వల్ల మహిళల భద్రత, యువత భవిష్యత్తు, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ప్రేరేపించే బీచ్ లో మద్యం సాగు పెడితే మద్యం అమ్మకాలు రద్దు చేయాలి. 362 వెంటనే రద్దు చేయాలి. 342 రద్దు చేసేంత వరకు పోరాడతాం. విశాఖపట్నం గోవాలో చేయొద్దు. విశాఖపట్నం గోవాలో
వీటిలో మత్స్య చేపలు పెట్టద్దు. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.